నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలని, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ధ్యానించే అంశం బీ ఎ గుడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికి వాడబడే ఒక మంచి పనివాడిగా మనము ఉండాలి. పనివాడు అనగానే సేవ చేసేవాడు. సేవ చేసేవాడు ఎప్పుడు నమ్మకంగా అధికారికి లోబడుతూ, అధికారి ఇష్టాలు తెలుసుకొని, అధికారి ఏ విధి విధానాలైతే నిర్ణయిస్తారో ఆ విధి విధానాల్లో జీవిస్తూ పనిచేస్తూ అధికారికి లోబడి ఉంటారు. మనం ఎవరి పనివారుగా ఉండాలంటే దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవలో నమ్మకంగా ఉండాలి. మళ్ళీ అదే వర్తిస్తుంది. దేవుని విధి విధానాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని హెచ్చరికలు, దేవుని తలంపులు నెరవేర్చు వారులాగా మనము ఉండాలి. వాస్తవానికి దేవుణ్ణి పరిచర్య చేసేవారిని ఏర్పాటు చేసుకుంటాడండి. దేవుని పరిచర్య చేశాం. అనేక మంది ఉంటారు, కానీ కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఏర్పాటు ఎలా ఉంటుందంటే, వాళ్ళు పుట్టుక మొదలుకొని ప్రతీది ఒక క్రమంలో దేవుని ఉద్దేశాలు వారి జీవితాల మీద ముందే ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ ఉన్నాం. గర్భంలో ఏర్పాటు చేయబడక మునిపే మనల్ని లేదా మన జీవితాన్ని దేవుడు ముందే నిర్ణయించాడు. అంటే పలానా వ్యక్తి కడుపులో మీరు పుడతారు, పలానా పేరు, పలానా రూపము, పలానా ఊరు, పలానా ప్రాంతము, మన ఉద్దేశాలు, మన జీవిత ప్రణాళికలు ఏమవుతారు, ఏం చేస్తారు, ఇట్స్ బీన్ డిసైడెడ్. కానీ ఈ ప్రక్రియ అంతటిలో దేవుని కొరకు వాడబడే యంత్రముగా మనము ఉండాలి. దేవుని ప్రణాళిక అది. కానీ ఏమైపోతామంటే, దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి, మనల్ని బానిసల్లాగా తయారు చేయలేదు కాబట్టి ఈ స్వేచ్ఛని మనం సరిగ్గా వాడుకోం. ఈ క్రిస్మస్ నెలలో గత వారం మనము యోసేపు గారు ఆయన ప్రత్యేకత గురించి మనం ధ్యానించాం. ఇవాళ ఇంకొక ఇద్దరు వ్యక్తుల గురించి, వాళ్ళకున్న ప్రత్యేకత గురించి ధ్యానిస్తాం. మరి యేసు ప్రభువారు ఈ లోకానికి మనిషి రూపంలో రావాలని నిర్ణయించుకున్నప్పుడు ముందే అది ప్రవక్తల చేత ప్రవచించబడ్డారు. ప్రవక్తలు ముందే చెప్పారు ఏ ప్రాంతంలో పుడతారు, ఎక్కడ పుడతారు, ఏమేమవుతాయి. ఎవ్రీథింగ్ వాజ్ ఫోర్టోల్డ్, అంటే ముందే చెప్పబడ్డది. యేసుప్రభు గారు ఈ లోకానికి వస్తున్నారంటే, శరీర రూపంలో వస్తున్నారంటే, ఆ గర్భము పొందుతున్న ఆ స్త్రీ కూడా ప్రత్యేకింపబడాలి. ఆ తర్వాత పెద్దయిన తర్వాత బాప్తీసం ఇవ్వాలని పరిస్థితి వచ్చేటప్పుడు ఎవరైతే ఆయనకి బాప్తీసం ఇవ్వాలో కూడా ఆ వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఎవరు పడితే యేసుప్రభు గారికి బాప్తీసం ఇవ్వడం అంటే అంత ఆషామాషి విషయం కానే కాదండి. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. కానీ దేవుని ఏర్పాటు ఎలాగుంటుంది, దేవుని తలంపులు ఎలాగుంటాయి అన్నది ఈ చరిత్రలో కానీ మనం చూసినట్లయితే, నేను అలాగ వాడబడే యంత్రముగా ఎప్పుడైనా ఉండగలనా, లేదా నా పిల్లలని, ఇప్పుడు మీ అందరికీ పిల్లలు ఉన్నారు, మీ వరకు అనేది ఒక ఎత్తు, మీకు పిల్లలు ఉన్నారు, రేపు మీ పిల్లలు కనబోతారు. ఓకే, ఎవరన్నా కూర్చొని ఇక్కడ ఉన్నవారు, నాకు పుట్టబోయే బిడ్డ, నా కొడుకు లేదా నా కూతురు దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఒక గొప్ప యంత్రముగా, ఒక గొప్ప వాడబడే వ్యక్తిగా, ఒక గొప్ప ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా ఉండాలని పిల్లల కనకముందే మీరు ఎంతమంది తలస్తున్నారు? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
పిల్లల గురించి ముందు వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళు తలంపుల గురించి ముందు మీరు గొప్ప కలలు కని ఉండాలి, అంటే గొప్ప ఆశలు కలిగి ఉండాలి. ప్రత్యేకత అనేది ఉటినే రాదండి, ఆ సిన్సియారిటీ ఉన్నప్పుడే మీకు వస్తుంది. ఆ అలాంటి ఒక వ్యక్తి గురించి ముందు లూకా సువార్త 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదవండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోని జకర్యా అని ఒక యాజకుడుండెను. జకర్యా అనే యాజకుడు. చాలా జాగ్రత్తగా గమనించండి, యాజక కుటుంబము అన్నది ఒక ఆశీర్వాదం. యాజకులుగా ఉండడం అనేది ఒక ఆశీర్వాదం. యాజకులుగా ఉన్నప్పుడు ఒక ఆశీర్వాదం అనేది ఆ కుటుంబంలోని ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఎవరి గురించి ధ్యానిస్తున్నామంటే జకర్యా అని ఒక యాజకుడి గురించి మనము ధ్యానిస్తున్నాం. చదవండి. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను. ఆమె పేరు ఎలిజబెత్, ఈవిడ కూడా ఆరోను కుటుంబం నుంచి వస్తుంది. అండ్ చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మళ్ళీ యేసు ప్రభు గారు కూడా ఆ దావీదు సంతానం నుంచి వచ్చిన వారే, అబ్రహాం గారి దగ్గర నుంచి ఆ సంతానం నుంచి వచ్చిన వారే. ఆయనకి బాప్తీసము ఇవ్వబోయే వ్యక్తి కూడా మళ్ళీ ఆ సంతానం నుంచి వచ్చినవారు. సంతానము అంటే మీకు నాకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక వర్గము, ఒక కులము. ఇప్పుడు మన దగ్గర కూడా ఉంటాయి కులాలు. మన భారతదేశంలో కులాలు అన్నవి ఎక్కువ మన దేశంలోనే ఉంటాయి. విదేశాలు వెళ్తే కులం అంటే ఏటో ఎవరికి తెలీదు. అక్కడ రంగులు ఉంటుంది, మేము తెల్లోళ్ళు మేము నెల్లోళ్ళు అని గొడవలు ఉంటాయి. కానీ కుల అన్నది ఎక్కువగా మన దగ్గరే ఉంటుంది అన్నమాట. ఈ కులం ఈ కులం మన భారతదేశంలో ముందులో ఒక వర్గం వారు ఆ కులాల్ని నిర్ణయించారు. సో ఈ కులం అనగానే ఇప్పుడు మనకు కూడా తెలుసు, పెళ్ళిళ్ళు అయినప్పుడు మా కులం అమ్మాయినే తండి అని అంటారు. మా కులము మా కులము మా కులము. వాస్తవానికి మనకున్న ఏకైక కులము, ఏ వ్యక్తి అయితే మారు మనసు పొంది బాప్తిస్మ తీసుకొని క్రీస్తుని వెంబడిస్తారో వాళ్ళని క్రైస్తవులు అంటారు. మన కులము క్రైస్తవ కులం. అర్థమైందండి? మన కులము క్రైస్తవ కులం, మన వర్గము క్రైస్తవ వర్గము. సో మీరు మీ పిల్లలకి వివాహము చేయాలని తలంచినప్పుడు యూ హ్యావ్ టు ఫాలో దట్ ప్యాటర్న్. క్రైస్తవులకి, మారు మనసు పొందిన వారికి, బాప్తీసము తీసుకున్న వారికి, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారిని మాత్రమే మనము వివాహం ఆడాలి. ఎందుకండి పాస్టర్ గారు అని మీరు అడగచ్చు. నా మాటలు ఏమి కాదు ఇది. దిస్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము గారు వాళ్ళ కొడుక్కి వివాహం చేయాలనుకుంటున్నప్పుడు ఆయన ఏం చెప్తాడు? మీరు వెళ్ళి నా మనుషుల నుంచి ఒక స్త్రీని తెండి అని అంటారు. ఇవాళ యేసు ప్రభు గారికి బాప్తిసం ఇచ్చే వ్యక్తి వేరే దాని నుంచి కూడా రాలేదు, అది కూడా ఆ యూదుడే. ఆయన ఇట్స్ సో పర్టిక్యులర్ అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి అటువంటి భక్తి, అటువంటి దేవుడంటే ఏటో ఎరిగుండిన వారు అవుతారనమాట. సులువుగా ఉంటుంది ఆ తర్వాత ఆ కుటుంబం ముందు నడవడానికి. దేవుని ఎరగని వారు వస్తే కుటుంబం ముందుకెళ్ళడానికి కష్టము అవుతారు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఈమె కూడా ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. తర్వాత వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. భార్య భర్త దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నారు. మీ పిల్లలు, మీకు పుట్టబోయే పిల్లలు ఆశీర్వాదకరమైన బాటలో ఉండాలని మీరు ఆశించినట్లయితే, విచారకరం ఏంటంటే ఈ దినాల్లో చాలామంది పిల్లల్ని కంటం లేదు. భారతదేశమే కాదు, విదేశాల్లో కూడా ఇదే సమస్య వస్తుంది. పిల్లల్ని కంటం లేదు.
ప్రభుత్వాలు ప్రకటిస్తున్నారు, పిల్లల్ని కనండి 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 అని. ఎందుకు కంటం లేదు పిల్లల్ని? గత దినాల్లో 27 ఆ వయసు వచ్చేసరికి వివాహాలు అయిపోవాలి. స్త్రీలు 27 వరకు ఉండడం అంటే గొప్ప, అంటే చాలా గొప్ప ఆ రోజుల్లో. ఓకే, 23 నుంచి స్టార్ట్ చేస్తారు ఇంట్లోని. పెళ్ళి 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 అనుకొని మొదలు పెడతారు. 27 వచ్చేసరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి. పెళ్ళైన పిమ్మటే ఇంకా కనలేదా, ఇంకా కనలేదా, ఇంకా కనలేదా? ఈ రోజున అమ్మాయిలకు కానీ అలాగ అడిగితే కోపం వస్తుంది. ఏంటండి అడుగుతున్నారు మీరు? పెళ్ళి అవ్వగానే కనీయడమేనేంటి? మేము సంపాదించాలా? వాళ్ళకు ఒక రూమ్ కట్టాలా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా? వాళ్ళు మేము పెద్దగా చదివించాలని మేము ఆశిస్తున్నాము. పెద్దగా చదివించాలంటే బోల్డ్ డబ్బులు ఉండాలి. బోల్డ్ డబ్బులు ఉండాలంటే మేము ఎక్కువ సంపాదించాలి. ఎంత సంపాదన వస్తే ఇప్పుడు కంటారు పిల్లల్ని, అప్పుడు కంటారట. ఇప్పుడు బాగా దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. ఈవేళ ఏం మాట్లాడినా అదే అంటారు. మా సంపాదన అంత లేదండి. మా ఆయన అంత సంపాదించినప్పుడు మీరు ఇంకా చెప్పాలంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. ఆ పాత దినాల్లో ఎలా కనీసేవారో నాకు అర్థమయ్యేది కాదు. 10 మంది 12 మంది. మా ఇంట్లో ఇద్దరినే మేము ఏలడానికి మా ఇల్లు ఒక అగ్గమ్మని నడుస్తుంది అన్నమాట. మా పిల్లలు కానీ ఇలాగ వచ్చారంటే స్కూల్ నుంచి మొత్తం అందరికి, మా వీధిలో అందరికీ తెలుస్తుంది మా పిల్లలు ఈవేళ స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళు దిగడమే. ఇద్దరికీ అంత అడావిడ ఉందంటే ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారంటే ఒక్కసారి ఊహించండి. ఆ తల్లులకి అసలు 2 చేతులు ఎత్తి దండాలట. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కావు, అన్ని రూములు కూడా ఉండేవి కాదు. బట్ దే డెడ్ వాట్ దే డెడ్. ఈవేళ 2 పిల్లలు కనడానికి మీరు ఆలోచిస్తున్నారు. ద బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ వెన్ యూ వాంట్ టు హ్యావ్ అ చైల్డ్, ఒక పెద్ద గుణము మీలో ఏముండాలంటే తల్లిదండ్రులు, దేవుని దృష్టిలో తల్లిదండ్రులు ఎలాగుండాలి? నీతిమంతులుగా ఉండాలి. మీ పిల్లలు ఆశీర్వదింపబడాలని మీరు ఆశిస్తున్నారంటే ఫౌండేషన్ బలంగా ఉండాలి, పునాది బలముగా ఉండాలి. తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉన్నప్పుడు వాళ్ళ నుంచి పుట్టే బిడ్డడు గ్యారంటీగా నీతిమంతుడిగా ఆశీర్వాదకరంగా ఉంటాడండి. ఇవాళ కూర్చొని ఆలోచించండి. ఇద్దరు కనెక్షనే కరెక్ట్గా లేనప్పుడు ఈ వచ్చే కనెక్షన్కి టైం పడుతుంది. వాళ్ళు పెద్దవాళ్ళయ్యి దేవుణ్ణి ఒకవేళ వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందినట్లయితే ఒక నూతన ఆత్మ వాళ్ళలోనికి వచ్చి దేవుడు వాడుకుంటాడు. వాడుకోపోవడం అంటూ ఉండదు. మళ్ళీ మీరు అనుకోవద్దు, పిల్లలు ఎవరన్నా అటు ఇటుగా, తల్లిదండ్రులు అటు ఇటుగా ఉన్నారంటేను దేవుడు కానీ దర్శిస్తే కానీ ఆ ప్రక్రియ అన్నది ఒక సవాలుతో కూడుకున్న విషయం. కానీ తల్లిదండ్రులు బాగున్నట్టయితే పిల్లలు గ్యారంటీగా, ఎందుకంటే అది తల్లిదండ్రుల తలాంతి కాదు, తల్లిదండ్రుల దగ్గర ఉన్న ధనము కాదు, తల్లిదండ్రుల దగ్గర ఉన్నది ఏమీ కాదు, దేవుని కృప. దేవుని కృప. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆ ఆశీర్వాదాన్ని మీరు వర్ణించలేరండి. ఇవాళ కుటుంబాలు తల్లిదండ్రులు మంచి పేరు సంపాదిస్తారు, మంచిగా ఉంటారు, భక్తిగా ఉంటారు, కానీ పిల్లలు అంతంత మాత్రంగా ఉంటారు. కానీ దేవుడు ఆ పిల్లల్ని విడిచిపెట్టలేదండి. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు చేసిన సేవ, వాళ్ళ మీద కృప, ఆ దీవెన కొనసాగుతుంది. మీకు అర్థమవుతుందండి? కానీ మీరు ఇక్కడ నేను ఇప్పుడు చెప్పే అంశం ఏంటంటే, రేపు పుట్టబోయే బిడ్డడు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ భర్త భార్య దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండాలి. చదవండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున, ఎలిజబెత్ గారు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. 1 గొడ్రాలు, 2 వృద్ధులు. ఇదే పరిస్థితి అబ్రహాము శారా గారి దగ్గర కూడా. దేవుడు అంటాడు, నేను మీకు ఒక బహుమతిని ఇస్తాను అని అంటాడు. ఈ వయసులోనా అని అంటాడు. దేవుడు బహుమతి ఇవ్వాలని అనుకుంటే
వయసుతో సంబంధము లేదు. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ వయసు అన్న దాంతో సంబంధమే లేదు. దేవుడు ఏ బహుమతి ఎప్పుడు ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తేనండి యు విల్ గెట్ ఇట్. దాంట్లో రెండో ఆలోచన లేదు. శారమ్మ గారి విషయంలో ఆలస్యం అయ్యింది, కానీ దేవుడు ఆలస్యం చేయలేదు. వాగ్దానానికి నిలబడి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగానే ఆ ప్రత్యేకమైన బిడ్డ పుడతాడు. హన్నా గారు పిల్లలు పుట్టరు ఆవిడ దేవుని ఆలయం సన్నిధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఒక విజ్ఞాపన, అయ్యా నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వండి. పుట్టక పుడతాడు సమూయేలు గారు. ఎంత గొప్ప ప్రవక్త! బైబిల్లో ఉన్న ప్రవక్తలు అందరూ ఒక ఎత్తు అయితే సమూయేలు గారు ఒక్కలే ఒక ఎత్తు అండి. హీ ఈజ్ సో పవర్ఫుల్. పుట్టక పుడతాడండి ఆయన. ఇక్కడ జకరియా ఎలిజబెత్ గారికి ఒక వాగ్దానం అన్నది లేదా ఒక ప్రవచనం అనేది వస్తుందండి. అది ఎక్కడ చూస్తామంటే లూకా సువార్త 1వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చదవండి. అప్పుడు ఆ దూత అతనితో, ఒక దూత, ఏ దూత? గాబ్రియేల్ దూత జకరయ్య గారి దగ్గరికి వస్తుంది. చదవండి. జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టిదువు. అతనికి యోహానని పేరు పెడతావు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారు దేవుని వైపునకు ఇశ్రాయేలీయులలో అనేక మందిని ప్రభు తట్టు నడిపిస్తాడు. ఈ గొప్ప వ్యక్తి దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు గారు పుట్టక మునుపు ఒక ప్రత్యేకతతో పుట్టిన వ్యక్తి అండి. హీ ఈస్ వెరీ హోలీ. అదే సమయంలో అదే కాలక్రమంలోనే పుడతాడు ఆయన. కొన్ని రోజుల ముందు పుడతాడు అంతే, కొన్ని నెలల ముందు. బట్ వాట్ అ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్! ఎంత ఆశీర్వాదం! పుట్టిన దగ్గర నుంచి దేవుని ఆత్మ ఆయనతో ఉందండి. వాట్ అ బ్లెస్సింగ్! ఎంత ఆశీర్వాదం అండి! నీ పుట్టిక అంత ప్రత్యేకతగా ఉందా? మీ పిల్లల పుట్టుక అంత ప్రత్యేకతగా ఉందా? మీ పిల్లల పుట్టక మునుపు దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడా? యు హ్యావ్ నో ఐడియా వాట్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. వాట్ అ గ్రేట్ బ్లెస్సింగ్! మీరు అలాంటి దర్శనం చూడాలంటే మీరు అక్కడ ఉండాలండి. మీ కళలు ఎక్కడుంటాయి? ఆస్తుల మీద ఉంటాయి. మీ కళలు ఎక్కడుంటాయి? లోకం మీద ఉంటుంది. మీ కళలు ఎక్కడుంటాయి? లోకంలో నా పిల్లలు ఏదో గొప్పగా సంపాదించాలని ఆశతో మీరు ఉంటున్నారు తప్ప, నా పిల్లలు మంచి జీవితంతో దేవుని కొరకు వాడబడే ఒక మంచి పనివాడుగా ఉంటున్నాడా? ఆ తలంపు ఉందా? పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారండి ఈవేళ, వస్తున్నారు. సార్ ఈవేళ మా పిల్లలు చాలా బాగున్నారండి, కానీ వాళ్ళకి దేవుడు అంటే తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు, భార్యాభర్తలు వచ్చి దేవుడు అంటారు, దేవుని కొరకు పరిచర్య చేస్తారు. కానీ వాళ్ళ పిల్లలు దేవుడు అంటే ఏబిసిడీలు కూడా తెలియకుండా లోకంలో చాలా సంపాదిస్తున్నారు. లక్షలు లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్, బంగారం ఉంది, ప్లాటినమ్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి. బట్ దే డోంట్ హ్యావ్ గాడ్. దేవుడు ఏ కుటుంబంలో అయితే ఉండడోనండి, ఆ కుటుంబానికి సాక్ష్యం అనేది ఉండదండి. సాక్ష్యం లేనప్పుడు, దేవుని బిడ్డగా మీరు సమాజంలో జీవించినప్పుడు మీకు ఎంతున్నా అది సున్నా. ఐమ్ టెల్లింగ్ యూ అండి, యూ హ్యావ్ టు బీ స్పెషల్. మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీ పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి. అది దేవుని ఏర్పాటు. ఇక్కడ ఎంత గొప్ప దీవెనండి. ఒక వచనం ముందు నుంచి చదవండి మళ్ళీ.
జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంకు వెళ్లి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. నీ భార్య అయిన ఎలిజబెత్ ఒక కుమారుని కంటాది. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక, ఏ చెడు అలవాట్లైనను ఉండకుండా, తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చాలా జాగ్రత్తగా గమనించండి. దిస్ ఇస్ ఎ బ్లెస్సింగ్. ఆ తర్వాత ఆయన చేస్తున్న పరిచర్య అలాంటి పరిచర్య కాదు. ఎందుకు ఇంత ప్రత్యేకమైన పుట్టుక ఈయనకి? ఎందుకు దేవుడు వీళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు ఈ వయసులో? ఎందుకు ఈ వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి పరిశుద్ధంగా ఉంటాడు? ఎందుకు మద్యానికి బానిస అవ్వకుండా? ఎందుకంటే మీరు మద్యం అంటే, ఈ ద్రాక్షపానం అంటే మీరు తెలుసుకోవాలి, ఆ దేశాల్లో అక్కడున్న క్లైమేటిక్ కండిషన్స్ బట్టి ద్రాక్ష రసం అనేది ఇవ్వడం అనేది ఏ గృహంలో అన్న అలవాటు. అంటే ఇప్పుడు మన దగ్గర టీ కాఫీలు ఎలా తాగుతారో, ద్రాక్ష రసం అనేది ఇట్స్ లైక్ ఎ నార్మల్ డ్రింక్ యాక్చువల్లీ. కానీ ఆ ద్రాక్ష రసం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్నే ఏమవుతుంది అంటే వైన్ అవుతుంది, అది మద్యం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ మద్యాన్ని ఎక్కువగా స్వీకరిస్తే మద్యానికి బానిస అయ్యే అవకాశం, కానీ ఆ విధి విధానాల్లోనికి ఆ ప్రక్రియలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈ వ్యక్తి మాత్రం, అందరూ అలా అలవాటు ఉన్నా ఈ వ్యక్తి మాత్రం అలవాట్లేమీ ఉండవు. పుట్టుక దగ్గర నుంచే ప్రత్యేకంగా ఉంటాడు. ఎందుకు అంటేనండి, ఈ యోహాను గారే బాప్తీసమిచ్చు. యోహాను గారు ఎవరికి బాప్తీసం ఇస్తున్నారండి? యేసు ప్రభు వారికి. యేసు ప్రభు వారికి బాప్తీసం ఇవ్వడం అంటే దేవుడే శరీర రూపంలో ఈ లోకానికి వచ్చారండి. హీ ఈజ్ గాడ్. ప్రతి క్రైస్తవుడిగా మీరు తెలుసుకోవాల్సింది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు, యావే, నిస్సి, అనేకమైన పేరు కలిగిన దేవుడు యెహోవా దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆదాము అవ్వ ఆ ప్రక్రియలో జనాంగం పెరిగింది. ఆ తర్వాత పెరిగిన తర్వాత మనుషులను చూసి ప్రతి పాపని రక్షించాలి, ఈ రక్షణ ప్రతి వారికి చెందాలని. ఇట్స్ నాట్ అన్ అదర్ పర్సన్, వేరే వ్యక్తి కాదు, దేవుడే శరీరము రూపము దాల్చుకొని ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి మానవుడిగా జీవించి 33 సంవత్సరాలు ఒక మానవుడిగా నడిచి భోంచేసి సువార్తను ప్రకటించి, నేను ఈ మాదిరిగా జీవించాను, మీరు కూడా నాకులాగా జీవించండి. మరి ప్రాముఖ్యంగా చివరగా వెళ్ళిపోతూ సిలువ మీద ఆ రక్తాన్ని చెందించి ప్రతి పాపిని రక్షించాడండి. అప్పటి వరకు బలి అర్పణలు ఉండేవి. యేసు ప్రభు గారు సిలువ మీద మరణించిన తర్వాత నో మోర్ బలులు. ఆ తర్వాత నుంచి ఎందుకు? ప్రతి ఒక్క వ్యక్తి పాపాల నిమిత్తము ఆయన బలి అయ్యారు. అయ్యి లోకంలో ఉన్న వారందరికీ ఎప్పుడైతే మీరు యేసు ప్రభుని ఎరిగి సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మ తీసుకుంటారో మనము క్రీస్తు సంబంధులమై ఉంటాము. యేసు ప్రభు గారు సిలువ మీద మరణించి 3వ దినాన లేచి ఆహరణుడే వెళ్ళిపోతూ
మళ్ళీ ఒకటి చెప్పాడు, నేను మీతోటే ఉంటానని పరిశుద్ధాత్మ రూపాన్ని దాల్చుకొని ఇవాళ మన మధ్యనే ఆయన జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, క్రైస్తవుడుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇది తెలియక చాలామంది సరి అయిన సమాధానము ఇవ్వలేకపోతున్నారు ఎవరన్నా మిమ్మల్ని అడిగినప్పుడు. ఈవేళ మనం ఈ క్రిస్మస్ నెలలోని ఎందుకు ఇంత ప్రత్యేకతగా ధ్యానిస్తాము, ప్రపంచంలో ఉన్నవారు అందరూ ఈ క్రిస్మస్ వేడుకలను ఎందుకు చేసుకుంటారంటే, ఈ నెలలో దేవుడు శరీర రూపాన్ని దాచుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆ గొప్ప వ్యక్తికి బాప్తిస్మ ఇవ్వడానికి బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు అంత ప్రత్యేకతతో పుట్టారండి. ఈవేళ మీరు దేవుని పరిచర్య కొరకు వాడబడాలంటే మీకు అటువంటి ప్రత్యేకతతో పుట్టిక ఉండాలి. సార్ ఏదో జరిగిపోయిందండి, ఇప్పుడు వరకు ఏదో అయిపోయిందండి. ఏమీ అవ్వలేదు. మీ పిల్లలు ఉన్నారు, మీ మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. యు స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. వాళ్ళని క్రమంగా పెంచండి. మీ పిల్లల్ని, మీ మనవల్ని, మీ మనవరాల్ని క్రమంగా పెంచండి, దేవునిలో పెంచండి. వాళ్ళ నుంచి ఒక ఆశీర్వాదము వచ్చే అవకాశము. యూఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్, లోకంలో ఏం సంపాదించాలన్నదే నేర్పిస్తున్నారు తప్ప, అయ్యా మీరు దేవుని కొరకుంటే ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. పిల్లలు పుట్టడం లేదండి, నో ప్రాబ్లం. అన్నగారికి పుట్టలేదు, ప్రార్థన చేసింది, పుట్టగా పుట్టాడు. అదే సమూయేలు గారు. ఎలిజబెత్ గారు గొడ్రాలు, పిల్లలు పుట్టడం లేదు కానీ పుట్టగా పుట్టాడు. ఎంత గొప్ప యోహాను గారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఎవరు కూర్చున్నారు, ఎంతమందికి అలాంటి తలాంపు ఉందండి. నా నుంచి, నా మనవడి నుంచి, నా మనవరాల నుంచి అలాంటి ప్రత్యేకత కలిగిన వాడు, అలాంటి ప్రత్యేకత కలిగిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి రావాలి. దేని కొరకు? దేవుని సేవ కొరకు వాడబడే వ్యక్తిగా ఉండడానికి. అదే టైంలో ఏమవుతుందో చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు చదవండి. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. గమనించండి, ఇక్కడ పురుషునికి ఎంగేజ్మెంట్ అయిన మేరీ గారని చెప్పొచ్చు. ఈ వ్యక్తికి నిశ్చితార్థమైన మేరీ గారని చెప్పొచ్చు. కానీ అక్కడ ఒక మాట రాయబడ్డది ముందు. ఏటా మాట? కన్యక. ఉటినే రాయలేదండి, కన్యక, వర్జిన్. చాలామంది మాటలు సంఘాల్లో చెప్పడానికి ఆలోచిస్తారు. ఏమనుకుంటారు, స్త్రీలు ఏమనుకుంటారు, ఈ సమాజం వేరండి, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు, ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు. ఇక్కడ ఈ మాట రాయబడ్డానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటేనండి, ఆమె యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఇక్కడ, దట్ ఈస్ ద క్వాలిఫికేషన్ దట్ షీస్ హ్యావింగ్. వివాహానికి ముందు ఆమె ఏ పురుషుణ్ణి ఎరగని వ్యక్తి. దట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ హర్. దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఇవాళ స్త్రీలుగా వాక్యం ఏం చెప్తుందంటేనండి, వృద్ధులైన స్త్రీలు యవనస్తురాళ్ళకి ఎలాగుండాలన్నది నేర్పించాలి. ఈ విషయాలు మాట్లాడడానికి శంకిస్తున్నారు ఈవేళ. గత దినాల్లో వివాహం అంటే, వివాహం జరిగిన తర్వాతే పురుషుడు స్త్రీ కలయిక ఉండేది. అర్థమైందండి? వివాహం జరిగిన తర్వాతే. ఈవేళ సహజీవనం. ఏ జీవనం? సహజీవనం. వివాహం అవ్వదు, సహజీవనం అట. కలిసి ఉంటారట, 2 సంవత్సరాలు కలిసి జీవిద్దాము,
తర్వాత ఆలోచిద్దాము, పెళ్లి చేసుకోవాలో పెళ్లి చేసుకోకూడదా. ఇదేంటి స్కూటర్ ఏంటి ట్రైల్ వేయడానికి? స్కూటర్ కొన్నప్పుడు ట్రైల్ వేస్తారు కదా, వెళ్ళి ఒక్కొక్క షోరూమ్కి. మోటార్ సైకిల్ కొన్నప్పుడు ఈ స్కూటర్ తొక్కుతాను, ఆ స్కూటర్ తొక్కుతాను, ఈ కారు తొక్కుతాను, ఆ కారు తొక్కుతాను. ఈ ట్రైల్ ఏంటిది? క్రైస్తవులు అలా ఉండకూడదండి. క్రైస్తవులు సహజీవనం అన్నది నాన్ సెన్స్. తప్పెవరిది? బాలుడు నడవలసిన త్రోవ చెప్తే బాధపడతారు, కానీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. క్రైస్తవుడిగా మీ పిల్లని ఇచ్చినప్పుడండి ఈ మాట మీ మనస్సాక్షికి ఉండాలి. కన్యక అయిన నా కుమార్తెని మీ చేతిలో నేను పెడుతున్నాను. ఎంత ఆనందం అండి అది, ఎంత ఆనందం అది. దట్ ఈస్ ద ప్యూరిటీ, దట్ ఈస్ ద ప్యూరిటీ. వివిధ కారణాలలో అది పోతుంది అన్నది వేరే ఇష్యూ. ఇవాళ ఏమన్నంటే మా పిల్లలు స్పోర్ట్స్ ఆడుతున్నారని, అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్. నేను మాట్లాడుతుంది మీ మనస్సాక్షికి మీ పాప ఏ పురుషుణ్ణి ఎరగకుండా వివాహం అయిన వాడినే స్వీకరిస్తుందా అన్నది ఇంపార్టెంట్ ప్రశ్న. పాపల్ని నిందించవలసిన పని లేదు ఇక్కడ. పాపతో పాటు మీ కొడుకును కూడా మీరు నిందించాలి. అలాంటి ఒకడు ఉన్నాడు కాబట్టి ఇలాంటి పనులు అవుతున్నాయి కదా. ఈ బుద్ధి ఎవరు చెప్పాలని మీరు మీ కొడుకులకు కూడా చెప్పవాలి. అరే, నువ్వు నీ వివాహం అయినంత వరకు ఏ స్త్రీని నువ్వు ఎరగకూడదు. అలాంటప్పుడే పుడతారు ప్రత్యేకమైన పిల్లలు. ఇక్కడ మరియమ్మ గారు ఉట్టినే ఆషామాషి స్త్రీ కాదండి. ఆవిడ షీఈస్ జస్ట్ నాట్ ఎనీ అదర్ లేడీ. దేవుడు ఆవిడని దర్శించడం ఏంటి? ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఎంతమంది స్త్రీల్లో దేవుడు ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు ఆవిడని ఎంచుకున్నారంటే ఆవిడ జీవితం ధన్యమండి. అర్థమైందండి? ఆవిడ జీవితం ధన్యం. వాట్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అండి, వాట్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఇప్పుడు మనం విన్నామండి, మనకున్నాయి మళ్ళీ యేసుప్రభు గారు వస్తారని, కానీ ఈ ఊరికి రావట్లేదు, ఆ ఊరికే వస్తున్నారు. కానీ ఒకవేళ అది బైబిల్ ప్రకారంగా లేదు, కానీ మామూలు చెప్తున్నాను నేను. దేవుడు దిగినప్పుడు దిక్క కరెక్ట్గా మీ మేడ మీద దిగిపోయాడు అనుకోండి, యా బాబోయ్ ఏటండి, ఎంత ఆశీర్వాదం అండి అది. మీరు ఆయన ఇలా దిగుతూ ముందుగా మీరు చూశారంటే ఎంత ఆశీర్వాదం అండి అది. వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు అంటే ఎంత ఆశీర్వాదం. దేవుడి లోకానికి వస్తున్నప్పుడు ఇలా దిగుతూ మీరు ఆయన ఇలా చూస్తున్నారంటే, అలాంటిది ప్రభువారు ఆమె గర్భంలోని వచ్చారండి. వాట్ బ్లెస్సింగ్. ఆ గర్భం ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత ఆ గర్భం, ఎంత కృప, ఎంత ఆశీర్వాదం. ఏమని రాయబడి ఉందండి? కన్యక అయినా మరియమ్మ గారు గర్భంలో. చదవండి. ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఇక్కడ కూర్చున్నాడు, నా కుమారుడు, నా మనవరాడు పడుపులో ఒక యోహాను పుట్టాలి, లేదా దేవుని పరిచర్య చేసేవాడిగా ఒక కుమారుడు కుమార్తె నా దాంట్లో పుట్టాలని ఎంతమంది ఆశిస్తున్నారు. ఆర్ యు అ సర్వెంట్? మంచి పనివాడిగా మీరున్నారా? పనివాడిగా లేకపోతే ఈ ఆశీర్వాదం మీకు రాదు. చూడండి తర్వాత అందులోనే 1వ అధ్యాయము 34 నుంచి 38 వచనాలు చదవండి. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దానినే, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ దూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తుంది నిజమా అబద్ధమా మనకి తెలియదు, కానీ ఒక చిన్న క్లారిటీ రావడానికి
ఈ వ్యక్తి నిజం చెప్తున్నాడు అనడానికి, అంటే ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నాడు అని అనడానికి, అయ్యా అమ్మా తల్లి, నీ బంధువైన ఎలిజబెత్ ఉంది కదా, తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది, ఆల్రెడీ గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను. ఈవిడ వెళ్ళి క్లారిటీ తీసుకుంటుంది, వెళ్తుంది. అమ్మా ఏంటి ఇదే పరిస్థితి? ఎస్. వెంటనే ఎలిజబెత్ గారికి అర్థమైపోద్ది, ఓహో నీ దగ్గరికి కూడా అద్భుత, మన ఇంట్లోనే మీరు ఒక దర్శనాలు చూడలేకపోతున్నారు, మీరు ఒక కళను కలలేకపోతున్నారు, మీరు పరిశుద్ధాత్మ చేత ఏది వినలేకపోతున్నారు. మీరు ఒకటి వింటే బంధువుల సంగతి తర్వాత మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఈ స్వరం విన్నాను, నువ్వు విన్నావంటే నేను వినలేదు అంటుంది ఆవిడ. కుటుంబంలోనే ఏకాత్మ లేదు, కుటుంబంలోనే ఒక స్వరము లేదు, కుటుంబంలోనే ఒక తలంపులు లేవు. ఎందుకంటేనండి, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏం మాట్లాడతాడో మీ భార్యతో కూడా అదే మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఏం మాట్లాడతాడో పిల్లలతో కూడా అదే మాట్లాడాలి. అప్పుడు ఏక మనసు అనేది ఉంటుందండి. ఏక మనసు లేదు మీ గృహాల్లో. యూ డోంట్ హ్యావ్ వన్ స్పిరిట్. ఎందుకంటే ఏక మనసు లేదు కాదు, ఏక విశ్వాసం లేదు. అట్టి విధంలో మీరు దేవుణ్ణి మీరు ప్రార్థన చేయట్లేదు, అటువంటి భక్తి భయం కూడా మీలో లేదు. చదవండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఎఫెసీలు 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎఫెసీలు 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. చాలా జాగ్రత్తగా ఆగండి ఇక్కడ. ఓకే, వినండి, మళ్ళీ చదవండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున. మనమందరం ఈ లోకంలో ఎందుకు వచ్చామో తెలుసండి? ఆయన చిత్తము సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును, మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషములై నిర్దోషముగా ఉండవారని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనును. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశాడండి? చాలా జాగ్రత్తగా గమనించండి. యు ఆర్ ఆల్ ద చోజన్ పీపుల్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడండి. విషయం ఏంటంటే ఆ ఏర్పాటు నెరవేర్పు మీ ద్వారా అవుతుందా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేడు అన్నది లేదు ఇక్కడ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మీరు ఆయన చొప్పున జీవించినప్పుడు, అటువంటి మారు మనసు అనుభవం మీలో ఉన్నప్పుడు, అటువంటి విధి విధానాల్లో జీవించినప్పుడు దేవుని కొరకు వాడబడతారు మీరు. యు విల్ బీ అ యూస్ఫుల్ వెసల్. మీ వలన ఎవరికన్నా ఉపయోగం ఉంటుందా? మీ వలన అసలు దేవునికన్నా, సంఘానికన్నా, సమాజానికన్నా, దేనికన్నా ఉపయోగకరంగా ఉన్నారా? తిన్నామా, పడుకున్నామా, బిల్లులు కట్టామా, పిల్లలు ఎదిగారా, ఉద్యోగాల, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేశారా? అంతే మన జీవితం. వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్ ఫర్ గాడ్? దేవుని కొరకు మీరు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? గుడికి రావడమే టైంకి ఒక పెద్ద సవాలు మీకు. ఒక శుక్రవారం ప్రార్థనకి రావడానికి సవాలు మీకు. దేవుని కొరకు నించోడానికి సవాలు మీకు. క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సవాలండి ఈవేళ. ఇక్కడే క్రైస్తవులు, మీ సర్టిఫికెట్లో మీరు అందరూ వేరే మతానికి చెందినవారు, వేరే క్యాస్ట్కి చెందినవారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుడు అంటారా? వాట్ ఆర్ యూ టాకింగ్? మీరు క్రీస్తు కొరకు నిలబడుతున్నారా? నేను క్రైస్తవునని మీరు చెప్పుకుంటున్నారా? నన్ను ఎవరైనా వచ్చి అడిగితే ఐ విల్ సే ఐఎమ్ ఎ క్రిస్టియన్.
ఐఎమ్ ఎ క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి. మీ కార్డులో, ఆధార్ కార్డులో, మీ సర్టిఫికేట్లో, ప్రభుత్వం ఇచ్చిన వారి దాంట్లో, ప్రతి దాంట్లో నేను క్రైస్తవుణ్ణి, నా పిల్లల క్రైస్తవులు, మా నాన్నగారు క్రైస్తవులు, మా అమ్మగారు క్రైస్తవులు, వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ క్రిస్టియన్. రాయితీలు రావా? నో ప్రాబ్లం. నాకు వైట్ కార్డు లేదా? నో ప్రాబ్లం. నా పిల్లల ట్యూషన్కి, ఫీజులకి, దీనికి రాయితీలు రావా? నో ప్రాబ్లం. వాళ్ళెవరండి నాకు ఇచ్చేది? ఇట్ ఈస్ గాడ్, ఇట్ ఈస్ గాడ్. అండి మీరందరూ ఇంకా మంచి మంచి జీవితాల్లో జీవిస్తున్నారండి. పాస్టర్ గారు కమ్మలి ఇంట్లో ఉండేవారండి. ఏమంటారు ఆయన? తలుపులు లేని కమలిల్లు. హీ వాజ్ అ వెరీ ఆర్డినరీ మ్యాన్. వాళ్ళు ఉంటున్న ఇల్లు వెరీ ఆర్డినరీ ఏరియా. ఎంత దీవించారండి దేవుడు. వైట్ కార్డు వల్ల వీళ్ళు ఆశీర్వదింపబడ్డారు. ప్రభుత్వం వారు ఇచ్చిన సర్టిఫికేట్ల వల్ల వీళ్ళు ఆశీర్వదింపబడ్డారు. నో, దేవుని సేవ చేయాలని నిర్ణయించుకున్నారు, నమ్మకంగా ఉన్నారు. దేవుడు ఇవాళ ఈ స్థితిలో వాళ్ళని పెట్టారు. నన్ ఆఫ్ ద గవర్నమెంట్ రాయితీలు ఏమీ కాదు. ఆ మధ్యకాలంలో నాకు ఒకరు ఫోన్ చేశారు, సర్టిఫికేట్లో క్రైస్తవులు అని ఉన్నారట. ఇప్పుడు వాళ్ళ పిల్లడికి సర్టిఫికేట్లో ఏదో క్యాస్ట్ అని పెట్టేయాలట. ఇది ఎలాగవుతుంది? అండ్ ఐ ఫెల్ట్ సో సాడ్. ప్రార్థన చేస్తే పరలోక రాజ్యాన్ని దించేస్తారు వాళ్ళు. దేవుని కొరకు ఈ సేవ చేస్తున్నాను, ఆ సేవ చేస్తాను అంటున్నారు. మళ్ళీ నా కొడుక్కి, నా కూతురికి సర్టిఫికేట్ కావాలని తిరుగుతారా? సిగ్గుందండి ఎవరికన్నా? సిగ్గుందండి. ఇతర మతాలు మనల్ని ఇలాగ నిందిస్తున్నారంటే వాళ్ళు తప్పులేదండి, వాళ్ళు కరెక్టే చెప్తున్నారు. అరే నువ్వు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అని చెప్పుకోరా అంటున్నారండి. మన వాళ్ళు పోరాటం చేస్తున్నారు, నేను అలా చెప్పుకోను, నేను ఇలాగే ఉంటాను, మీరు నాతో ఫైటింగ్ ఆడకండి, మమ్మల్ని అడగండి అంటారు. ఏం మాట్లాడుతున్నారండి? ఫస్ట్ సే దట్ యుర్ ఎ క్రిస్టియన్. నేను క్రైస్తవునని గర్వంగా చెప్పుకోండి. ఒకరోజు వస్తుంది, నేను చెప్తున్నాను, క్రైస్తవులు అయితేనే మీరు గుళ్ళో ఎంట్రీ ఉంటుంది మీ అందరికీ. అసలు ఎంట్రీ ఉండదు. ఆ రోజు కూడా వస్తుంది. ఎంతమంది నిజ క్రైస్తవులని సమాజంలో చెప్పుకుంటున్నారు. వివాహాలు అయినప్పుడు పెట్టించుకుంటాం తప్పమని. ఇక్కడేంటండి మరి? ఇక్కడ ఎలాగా, అక్కడ అలాగా. వాట్ ఈజ్ ఇట్? మీరు దేవుని సేవకులా? మీరు దేవుని పరిచారకులా? దేవుని కొరకు వాడబడే పనివారా? మీరు పనివారనిగా ఉండాలని ఆశిస్తే నేను మారు మనసు పొందిన నిజ క్రైస్తవుని సమాజంలో ఒప్పుకోండి. గాడ్ విల్ నాట్ ఓపెన్ డోర్స్ ఫర్ యూ. దేవుడు ఉట్టిన ఎవరికి ఆశీర్వాదం ఇవ్వడండి. దేవుడు ఉట్టిన ఎవరికి ద్వారాలు తెరడండి. యు స్టాండ్ ఫర్ గాడ్. దేవుడు నా కొరకు నిలబడాలని మీరు ఆశిస్తున్నారంటే మీరు ముందు నిలబడండి దేవుని కొరకు. అయ్యా నాకు ఆరోగ్యం కావాలని ఆశిస్తే ఆల్ యూ హ్యావ్ టు డూ, అయ్యా పాపినైనా నన్ను క్షమించు, ఇట్టే స్వస్థత వస్తుందండి. రోగాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, బికాస్ యు ఆర్ నాట్ స్టాండింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మీరు నిలబడటం లేదండి. ద డే యూ స్టాండ్, ఎప్పుడైతే నించుంటారో గొప్ప కార్యాలు చూడడం మీరు మొదలు పెడతారండి. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చదవండి. మరియమ్మ గారు ఇస్తున్న జవాబు చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను. దూత చెప్తుంది అన్నీ చెప్పేసిన తర్వాత ఆవిడ సమాధానం అండి ఇది. అయ్యా చదవండి. ఇదిగో ప్రభు దాసురాలను. ప్రభు దాసురాలను అంటే ఏంటి? ప్రభు కొరకు పని చేసే పని వాళ్ళని నేను. ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. నేను దేవునికి పనివాడిగా ఇవాళ నుంచి ఉంటున్నాను. సమాజం నన్ను ఏమనుకుంటుంది పక్కన పెట్టండి. నా భర్త ఏంటి పక్కన పెట్టండి. ఎవరేమనుకుంటారు పక్కన పెట్టండి. నేను ఎవరు పనివారుగా ఉన్నాను? మీరు ఇక్కడ సమాజం గురించి ఆలోచిస్తున్నారు దేవుని కొరకు నిలబడాలంటే. మీరు మీ రాయితీల గురించి ఆలోచిస్తున్నారు దేవుని కొరకు నిలబడాలంటే. మీరు మీ కులము గురించి ఆలోచిస్తున్నారు, మీ కులంలో ఉన్న వారి గురించి ఆలోచిస్తున్నారు. మరియమ్మ గారు దేని గురించి ఆలోచించలేదండి. యూదులు బహు నిష్ఠ కలిగిన వారు. ఏ స్త్రీ అన్నా వివాహం కాకుండా కానీ
పిల్లల కంటే చట్టం ఏం చెప్పేదంటే వాళ్ళకి ఆ స్త్రీని రాళ్ళతో కొట్టివేయాలని చెప్పేది. ఆ స్త్రీని సమాజంలో అలా తెచ్చి వ్యక్తిలాగా అయ్యిందని చెప్పాలి, అది వాళ్ళ సాంప్రదాయం. బట్ షీ వాజ్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఎందుకండి? ఎవరు చెప్పారు? దూత వచ్చి అటువంటి సందేశం ఇచ్చింది. దూత రైట్ చెప్పిందా, దూత రాంగ్ చెప్పిందా, దూత రైటా రాంగా పక్కన పెట్టండి. ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఆ సందేశము ఆవిడ విన్నది. నేను సిద్ధమే, దాసురాలు అయిన నేను సిద్ధమే. చదవండి. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. అంతటా దూత ఆమె వద్ద నుండి వెళ్ళెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన యోహాను, ఒక ప్రత్యేకమైన ఏర్పాటుతో ఉన్న ఆ మరియమ్మ గారు ధన్యులండి. వారు వాళ్ళు ఎందుకు ధన్యులంటే నమ్మకమైన సేవకుల వారు, నమ్మకంగా ఉన్నవారు, దేవుడు అంటే అటువంటి ప్రేమ కలిగిన వారు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో అలాంటి కార్యము జరిగింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతామండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో, నా పేరు నా తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచుటకును, నీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి. నేను మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నాడండి? దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. మీరు దేవుని సేవ ఎలాగ చేయాలనుకుంటున్నారు? మీ సమయము దేవునికి ఎంత ఇస్తున్నారు? మీ ప్రార్థన సమయము దేవునికి ఎంత ఇస్తున్నారు? ఆలయానికి వచ్చి దేవుని వాక్యం వినే సమయం ఎంత ఇస్తున్నారు? యూట్యూబుల్లో, ఫోనుల్లో గంటలు తరబడి ఎటెటో చూస్తాం. దేవుని స్వరం ఎంతమంది వింటున్నారు? దేవుని వాక్యాలు ఎంతమంది వింటున్నారు? ఆ వాక్యం వినండి చాలు, మీ జీవితంలో మార్పు వస్తుంది. విని 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 వింటే వన్ డే విల్ కమ్ యూ విల్ చేంజ్. వన్ డే విల్ కమ్ యూ విల్ చేంజ్. ఒక రోజు వస్తుంది, మీరు మారుతారు. మీ సమయము, తర్వాత మీ ధనము. మీ ధనము ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? మీ హృదయం ఎక్కడుందో మీ ధనం అక్కడ ఉంది. వేర్ ఆర్ యూ స్పెండింగ్? ఎంతమంది దశమ భాగాలు తూచ తప్పకుండా ఏ సంఘంలో అయితే మారు మనసు పొందారో, ఏ సంఘంలో అయితే వాక్యం వింటున్నారో, ఏ సంఘంలో అయితే జీవ ఆహారం మీరు పొందుతున్నారో, ఆర్ యూ సిన్సియర్లీ గివింగ్? అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, అది ఇవ్వకపోతే నష్టం నాకో మాకో సంఘానికో కాదండి. ద లాస్ ఇస్ ఫర్ యూ. నా మాట తీసుకోండి. దశమ భాగము తూచ తప్పకుండా దేవుని సన్నిధిలో మీరు పెట్టాలి. సమయము, ధనము. మూడోది మీ తలాంతు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని ఇచ్చాడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని ఇచ్చాడండి. మీకు ఉన్న తలాంతులో దేవుని సువార్త ఎలాగ ప్రకటిస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చిన వనరుల్లో దేవుని సువార్తని ఎలాగ ప్రకటిస్తున్నారు? మీ పొరుగు వారికి, మీ స్నేహితులకి, మీ బంధువులకి సువార్తని ఎలాగ అందిస్తున్నారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. ఆర్ యూ డూయింగ్ ద జాబ్? ఆయన పనివారైతే మీరు చేస్తారు. ఈ ప్రక్రియ మేమేమీ పాటించట్లేదంటే ఈవేళ మీరు మీ ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి, అయ్యా పాపినైనా నన్ను క్షమించు, అయ్యా నన్ను ఏర్పాటు చేసుకో అయ్యా, లేదా అయ్యా నా జీవితం ఎలాగోలాగా అయిపోయింది, ఈవేళ అన్న నాకు మారు మనసు దయచేసి, నా పిల్లలు ఉన్నారయ్యా వాళ్ళని అటువంటి పరిశుద్ధంగా పెట్టండి, నా కుమారులు నా కూతురు నుంచి అలాగ ప్రత్యేకమైన ఒక యోహాను వచ్చేలాగన, ఒక సమూయేలు వచ్చేలాగన, ఒక ఇస్సాకు వచ్చేలాగన నా పిల్లల్ని అలాగే ఏర్పాటు చేయండి అయ్యా. ఓకే, నా పిల్లలు పెద్ద అయిపోయారా అయ్యా, నా పిల్లల గర్భాన్ని తాకండి అయ్యా, వాళ్ళ నుంచి ఒక గొప్ప సేవకుడు. 1 person is enough. 1 person. అయ్యా నేను పాపినని మీరు బాధపడవద్దండి. రాహాబు వేశ్యగా ఉండేది, దేవుడు దర్శించాడు, వివాహం ఆడింది,
బోయేజ్ పుట్టాడు. బోయేజ్ గారు రూతుని పెళ్లి చేసుకున్నాడు. ఓబేదు పుట్టాడు. ఓబేదు గారు యేసు ప్రభు గారు వంశావళిలో ఉంది. ఆవిడ గురించి ఆలోచిస్తే ఎస్, షీ వాజ్ అ సిన్నర్ బ్యాక్ దెన్. పాపే ఆమె, కానీ మారు మనసు పొందింది. దేవుని కొరకు ఒక కార్యం చేసింది. మంచి పనురాలుగా ఉంది. ఎస్, ఆ తరం నుంచి ఒక గొప్పవాడు వచ్చాడండి. అలాగ కానీ మన తరం నుంచి ఒక గొప్పవాడు వస్తే అయ్యా రేపు ఆ పరలోక రాజ్యంలో మనకి వెళ్ళే ఒక గొప్ప అవకాశము ఉంటుందండి. అటువంటి విశ్వాసం, అటువంటి ప్రార్థన, అటువంటి పనివాడిగా మనం ఉండాలని అందరూ నిర్ణయించుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం. హల్దియా 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 హల్దియా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. మాతో ఎంత సూటిగా, వివరంగా, అర్థమయ్యే భాషలో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా, వాస్తవమే తండ్రి, మీకు మంచి పనివారుగా మేము లేమి తండ్రి. మంచి పనివాడుగా, పనిరాలుగా, ఉండువారుగా అటువంటి వివేకము, జ్ఞానము మాకు దయచేయండి. అయా, మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి. మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి. మీ కొరకు వాడబడి ఒక గొప్ప యంత్రముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి. మా పిల్లల్ని ఏర్పాటు చేసుకోండి. మా పుట్టబోయే పిల్లల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని ఏర్పాటు చేసుకోండి. నేను, నా కుటుంబము, మేము, మా కుటుంబాలందరూ కలిసి మీ కొరకు గొప్ప సేవకులుగా ఉండులాగున అటువంటి కృప మాకు దయచేయండి తండ్రి. మీ కృప మా మీద నిరంతరం ఉంచండి. మీ దయ మా మీద నిరంతరం ఉంచండి తండ్రి. దయగల తండ్రి, తెలుసో తెలియకు ఎటువంటి తప్పుదాలు మేము చేస్తాం, మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన, గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.